వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విభాతే పవన్ కుమార్. ఇప్పుడు నేను చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి వస్తున్నా, అది బ్యాక్ సైడ్. సో ఇట్లు బయట వస్తే సో జస్ట్ కొంచెం బయటికి రాగానే మెయిన్ రోడ్ పక్కనే బస్ స్టాప్ ఉంటుంది. సో అక్కడ నుంచి సికింద్రాబాద్కి వెళ్ళడానికి 250C బస్సెస్ దొరుకుతాయి. చర్లపల్లి టు సికింద్రాబాద్ 250C. సో ఇక్కడైతే డెవలప్మెంట్ వల్ల చాలా స్టోర్స్ ఇవన్నీ ఓపెన్ అయిపోయినాయి ఆల్రెడీ. సో ఈ రైల్వే స్టేషన్కి చేరుకోవాలంటే ఈజీ వే 250C బస్సు. సో TGSRTC వారి 250C బస్ ఎక్కి రావచ్చు మనం. సో ఈవెన్ మెహందీపట్నం నుంచి కూడా 49M/250C బస్ అవైలబుల్ ఉంటుంది డైరెక్ట్ రావడానికి. ఇది మెయిన్ రోడ్. రైట్కి మళ్ళంగానే ఇక్కడ కొంచెం ముందుకు వస్తేనే స్టాప్ ఉంటుంది. HDFC అండ్ యాక్సిస్ బ్యాంక్ ఎదురుగానే స్టాపేజ్. 250C బస్సెస్ చాలా వస్తాయి, ఆల్మోస్ట్ ఆర్డినరీ బస్సెస్ వస్తాయి. ఈరోజు 11th February 2025 మంగళవారం. ఈరోజు ట్యూస్డే. టైమ్ ఈజ్ 7:22. బస్సు వస్తుంది. సో బస్సే కాకుండా ఆటోస్ కూడా ఉంటాయి మల్లాపూర్, నాచారం అటు సైడ్ వెళ్ళడానికి. సో ఈ లారీ కొంచెం అడ్డం ఉంటే కొంచెం సేపు ఆడ, సో అందుకని అట్లే ఆగిపోయింది బస్సు వెనకాలనే. సో ఇప్పుడైతే ఎంటర్ చేస్తుంది, వచ్చేస్తుంది చూడండి. విండో సీట్ అయితే దొరకలేదు, సో ఆల్రెడీ ఆక్యుపైడ్. సో ఇట్లా చూపిస్తా, లేదంటే ఇక్కడ నుంచి. సో సికింద్రాబాద్కి వెళ్ళే గ్యాంగ్ మొత్తం ఎక్కేసింది చూడండి. ఇటు అవుటర్స్లో మొత్తము యూపీ బీహార్ వాళ్ళే ఎక్కువగా ఉండేది. సో వీళ్ళందరూ సికింద్రాబాదే వెళ్తారు. దర్భంగా ఎక్స్ప్రెస్ ఇవన్నీ ఉంటాయి ఈ టైంలో. సో యూపీ బీహార్ సైడ్ వెళ్ళే ట్రైన్స్ ఉంటాయి. మెట్రో బస్ అయితే 35 or 40 ఉండొచ్చు మేబీ టికెట్ కాస్ట్. సో దీంట్లో అయితే 30 ఫ్రమ్ చర్లపల్లి టు సికింద్రాబాద్. సో నైట్ చూపించడానికి అయితే ఏముండదు, బయట మొత్తం చీకటిగా ఉంటుంది. సో అటు హబ్సిగూడ సైడ్ నుంచి కొంచెం బాగుంటుంది అన్నమాట చూపించడానికి. आपका पैसा आपका लिखिए बस. అసలు ఫుల్ దోమలు ఉన్నాయి, చచ్చిపోతున్నా. కిందే కాకుండా పైన కూడా కరుగుతున్నాయి దోమలు అయితే. సో వీఆర్ మూవింగ్ టువర్డ్స్ నాచారం మల్లాపూర్ ఏరియాస్. అశోక్ నగర్ సైడ్ ఉన్నాం మేము, అశోక్ నగర్ సైడ్ ఏరియా. అశోక్ నగర్
సో ఫుల్ ఉంది బస్ అయితే, సమ్ టైమ్స్ చాలా ఖాళీగా ఉంటుంది. కొంచెం ఖాళీగా అయిపోయింది. దోమలు అయితే మరీ దారుణంగా కట్ చేస్తున్నాయి. We are moving towards Nacharam. సో నాచారంకి దిగే వాళ్ళు ఇక్కడ దిగొచ్చు. సో నాకు ఇక్కడ నాచారం దగ్గర అయితే విండో దొరికింది. సో అప్పటి నుంచి ఆయన మధ్యలో ఉన్నాడు. ఆయన బెంగళూరుకి వెళ్ళే బస్సు ఉంది చూడండి ఎదురు, ఆ అన్న దిగుతుండే ఇప్పుడు నాచారం దగ్గర. ఇక్కడ కూడా బోట్ చేశారు చాలామంది. సో సికింద్రాబాద్కి వెళ్ళే వాళ్ళకి ఇది చాలా మంచి బస్సు ఫ్రమ్ దిస్ రూట్. So we are connecting to metro line. So to metro line. So Habsiguda will connect from here. మనల్ని లహరి బస్ ఓవర్టేక్ చేస్తుంది. ఇట్ విల్ గో టు బెంగళూరు వరకు వెళ్తుంది బస్సు. సో లహరి పూణేకి కూడా ఉంటుంది బస్సు. మెట్రో వెళ్తుంది చూడండి.
నైట్ బాగుంది కదా వ్యూ, సూపర్. ఆ టర్న్ తీసుకుంటుంది కదా బస్సు, ఫుల్ బస్సెస్ వెళ్తున్నాయి అసలు, అంటే బస్సెస్ ఫుల్ ఆఫ్ ప్యాసింజర్స్తో ఉన్నాయి. సో ఇక్కడ ఉప్పు కూడా హబ్సి కూడా మెట్రో స్టేషన్ తర్వాతే యూటర్న్ తీసుకొని ఇటు సైడ్ వెళ్ళిపోతాయి అవి లెఫ్ట్ రైట్ సైడ్. ప్రజెంట్ మనకి రైట్, అక్కడ నుంచి వస్తే లెఫ్ట్. మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్తారని చెప్పి నేను క్లియర్గా తీయడం లేదు. ఫుల్ జామ్ ఉంది ట్రాఫిక్. హబ్సీ కూడా స్టాప్, ఇక్కడ దిగచ్చు. దిస్ ఈజ్ తార్నాక ఏరియా బస్ స్టాప్స్. ఆరాధన థియేటర్ అని రాసి ఉంటుంది బస్ స్టాప్ మీద. ఈ ఫ్లైఓవర్ దగ్గరే సురక్ష చిల్డ్రన్స్ హాస్పిటల్స్ ఆపోజిట్. హెచ్పి అంటే భారత్ పెట్రోల్ బంక్స్ ఉంటాయి ఇక్కడ. ఇదైతే బాగుంటుంది పెద్దగా. తార్నాక మెట్రో స్టేషన్. మెట్టుగూడకి ఇక్కడ దిగొచ్చు మనము. దిస్ ఈజ్ మెట్టుగూడ స్టేషన్, మెట్రో స్టేషన్. ఆఫ్టర్ మెట్టుగూడ మెట్రో స్టేషన్ దేర్ ఈజ్ సికింద్రాబాద్ ఈస్ట్. అంటే మనం సికింద్రాబాద్కి వచ్చేస్తాము ఇప్పుడు నెక్స్ట్. సో ఇక్కడ నుంచి ఒక రూట్ మన సైడ్ నుంచి రైట్కి వెళ్ళిపోతుంది కదా. ఆ రూట్ ఎక్కడికి వెళ్తుందో నాకు మీరు కామెంట్ చేసి చెప్పండి. ఫుల్ ఆఫ్ వెహికల్స్. ఇది వీక్లీ వన్సా లేకపోతే డైలీ అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఇప్పుడు టైం అయితే 8 అవుతుంది. సో అటు నుంచి వెళ్తే డైరెక్ట్గా సికింద్రాబాద్ టర్మినల్ 2 సైడ్ వెళ్ళిపోతాము. బట్ వీఆర్ టేకింగ్ అదర్ రూట్. నేను ఈ రూట్లోకి ఫస్ట్ టైం రాగానే చెన్నై బెంగళూరు అనుకున్నా సడన్గా. ఎందుకంటే ఫస్ట్ టైం చూసి ఉండే అప్పుడు ఈ రూటు, ఈ లైన్. సో ఇట్లాంటి మన దగ్గర ఉండవు కదా బిల్డింగ్. సో ఇది చూసి ఏదో చెన్నై బెంగళూరు అనుకున్నా సడన్గా నేను అప్పుడు. ఎందుకంటే సికింద్రాబాద్ సైడ్ ఇట్లాంటివి ఏమి ఉండదు కదా. అట్లా రైలు నిలయం అది.
బ్యాంక్ కూడా చూడండి మస్తు ఉంది. సో కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు, మనం వచ్చేది అక్కడికే అపోలో హాస్పిటల్ సైడ్కే వస్తాము. సో ఇటు నుంచి వచ్చిన సంగీత్ అంటే ఇటు సైడే. సో ఇటు సైడ్ మనం వచ్చేటప్పుడు 49M బస్ వస్తుంది సంగీత్ సైడ్. సో ఎవరో నాకు కామెంట్ చేసి అడిగినుండే సంగీత్కి వెళ్తుందా ఈ బస్సు అని చెప్పి. సో ఈ బస్ కూడా వస్తుంది, ఇంకోటి 49M బస్సు కూడా వస్తుంది. సో ఇక్కడ ట్రాఫిక్ చూడండి ఎంత మంచిగా ఉంటుంది. ట్రాఫిక్ వల్ల ప్రౌడ్ కనిపించే వాళ్ళు నాకు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే చాలా ప్రౌడ్ ఫీల్ అవుతా. సో అక్కడ నుంచి 49M వస్తుంది బస్. సో అక్కడ నుంచి ఇంకా వేరే నెంబర్ బస్సెస్ వస్తాయి. దాని ఎదురుగా నుంచి వివాహ భోజనంపు అని ఉంటుంది ఇటు సైడ్. ఖాళీ అయిపోయింది ఆల్రెడీ ఆ బస్సు. 26N బస్సు, అపోలో హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్. నేను దిగేసిన. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.